హాయ్ అండి, హలో. ఈరోజు దొండకాయ పెసరపప్పు కూర చేస్తున్నాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంతమంది తెలీదు, కొంతమంది తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది కుక్కర్లోనే వండుతాను ఎందుకంటే ఇది వేగంగా అయిపోయే కూర. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసినాక కొంచెం చిటపట్లు ఆడుతుండగానే ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుంటున్నాను. ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. అవి కొంచెం వేగినాక ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. ఇది పప్పుతో చేసిన కూర కాబట్టి ఎండుమిరపకాయలు వెల్లుల్లి కంపల్సరీ. అండ్ ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నామండి. ఇది లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కాసింత పసుపు వేస్తున్నాను, ఒక 1/2 స్పూను. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు, అదేం లేదండి, ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇక చక్రాల్లో కట్ చేసుకున్న దొండకాయలు అండ్ టమాటా ఒకటి కట్ చేసి వేస్తున్నాను. మరీ పులుపు లైట్గా కావాలి ఎక్కువ అనుకుంటే టమాటాలు ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షన్. నెక్స్ట్ శుభ్రంగా కలుపుకోవాలండి. ఇది పోపు కలిపినాక కాసింత కారం వేసాను, 1 స్పూన్ కారం వేసాను. ఈ పోపులంతా బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టుకుంటున్నాము ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత తీసి చూసినాక కొంచెం ఇంగువ వేస్తున్నాను. పప్పుకూర కాబట్టి కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఇంగువ వాడితే. ఇది బాగా కలిసినాక కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. దాన్ని వేరేగా ఫ్రై చేయడం అలాంటివి ఏమీ చేయలేదండి. అలాగే పెసరపప్పు నార్మల్గా ఎలాగుంది అలాగే వేసాను. వేసినాక ఒక 1 గ్లాస్, పెద్ద గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను. ఆ కూరకు సరిపడినంత వేసాను అనుకోండి. అలా వేసినాక కుక్కర్ మూత పెడుతున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత చల్లారినాక 2 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ తీసేసి ఒకసారి తీసి చూసుకుందాము. 2 విజిల్సే వేయాలండి, అంతకంటే ఎక్కువ వేస్తే దొండకాయలు అన్నీ పాడైపోయి మెత్తగా అయిపోతాయి. పెసరపప్పు మాత్రం నార్మల్గా ఉడికిపోతుంది, పర్లేదు. 2 విజిల్స్ సరిపోతాయి. బాగా ఉడికిపోయింది. మరీ ఇంకా కొంచెం గ్రేవీలాగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.